ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. బాంబు బెదిరింపుకు పాల్పడింది గుంటూరుకు చెందిన రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. భార్యతో తరచూ గొడవపడి మద్యానికి బానిసైనట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య లేదనే బాధతో కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. రామకృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ విచారిస్తున్నారు. ప్రజాభవన్ కు బాంబు బెదిరింపు కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. 24 గంటల్లోనే నిందితుడిని పట్టుకున్నారు. బాంబు బెదిరింపుకు పాల్పడింది గుంటూరుకు చెందిన రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. భార్యతో తరచూ గొడవపడి మద్యానికి బానిసైనట్లు పోలీసుల విచారణలో తేలింది. భార్య లేదనే బాధతో కంట్రోల్ సెంటర్కి ఫోన్ చేసి బెదిరించినట్టు గుర్తించారు. రామకృష్ణను అదుపులోకి తీసుకున్న టాస్క్ ఫోర్స్ విచారిస్తున్నారు. డీటెయిల్స్ సదానందం అందిస్తారు. సదా, ప్రజాభవన్ బాంబు బెదిరింపు కేసుకు సంబంధించి అప్డేట్స్ ఏంటి? నిన్న మధ్యాహ్నం 12 గంటలకు ఇటు ప్రజాభవన్తో పాటు అటు నాంపల్లి కోర్టు ఈ 2 ప్లేసెస్లో మేము బాంబు పెట్టాము. సో మరి కాసేపట్లో ఈ 2 ప్లేసెస్ కూడా పేలిపోతున్నాయి అంటూ కూడా ఇటు పోలీసులకు ఫోన్ చేసి బెదిరించిన వ్యక్తిని ఈరోజు అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను గుంటూరుకు చెందిన రామకృష్ణగా గుర్తించారు. సో అతను గత కొన్ని రోజులుగా అతను వైఫ్ అతని నుంచి వెళ్ళిపోవడం, అప్పటి నుంచి అతను మద్యానికి బానిస అవడంతో ఈ మందు తాగిన తర్వాత సో ఆ మత్తులో అతడు కాల్ చేశాడని ఇప్పటివరకు అయితే పోలీసులు నిర్ధారించుకున్నారు. సో యాక్చువల్గా నిన్న ఆఫ్టర్నూన్ 12 o'clock టైంకి మొదటగా పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ వచ్చింది. ఇటు ప్రజాభవన్ బేగంపేటలో ఉన్నటువంటి ప్రజాభవన్లో మేము బాంబు పెట్టాము. సో మరి కాసేపట్లో వితిన్ హాఫ్ అన్ అవర్లో అది పేలిపోబోతుందంటూ కూడా అతను ఫోన్ చేసి పెట్టేశాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. సో ఆ టైంలో ఇటు పోలీసులు పంజాగుట్ట పోలీసులతో పాటు ఇటు డాగ్ స్క్వాడ్ అలాగే బాంబ్ స్క్వాడ్ పోలీసులు మొత్తం ప్రజాభవన్కి వెళ్ళి ఇటు డిప్యూటీ సీఎం బట్టి ఉంటున్న ఇంటితో పాటు సో అక్కడున్న ఆఫీసెస్ అవన్నీ కూడా చెక్ చేశారు. అక్కడున్న టెంపుల్ అవన్నీ కూడా ఆల్మోస్ట్ 2.5 నుంచి 3 hours పాటు మొత్తం చెక్ చేశారు. సో ఎక్కడ కూడా ఎట్లాంటి బాంబు ఆనవాళ్ళు దొరకలేదు. సో దీనికి తోడు అటు బాంబ్ స్క్వాడ్ తోటి ఇటు డాగ్ స్క్వాడ్ తోటి ఎవ్రీ రూమ్ చెక్ చేశారు. అక్కడున్న టెంపుల్ అక్కడున్న ఆఫీసెస్ సో అతని ఇల్లు హౌస్ అన్ని ప్లేసెస్ చెక్ చేసినా ఎక్కడ కూడా ఇటు బాంబుకు సంబంధించిన ఆనవాళ్ళు దొరకలేదు. సో అది చెక్ చేస్తున్న టైంలోనే 1 o'clock 1:30 ఆ మధ్య టైంలో మళ్ళీ అదే నంబర్ నుంచి ఫోన్ వచ్చి ఇటు నాంపల్లి కోర్టులో కూడా మేము మళ్ళీ బాంబు పెట్టాము. సో అక్కడ కూడా పేలిపోబోతుంది అంటూ మళ్ళీ ఫోన్ చేసి మళ్ళీ కాల్ కట్ చేశారు. సో అక్కడ కూడా అటు నాంపల్లి పోలీసులతో పాటు అటు టాస్క్ ఫోర్స్ పోలీసులు బాంబ్ స్క్వాడ్ డాగ్ స్క్వాడ్ అంతా వెళ్ళి నాంపల్లి కోర్టు అంతా కూడా పూర్తిగా చెక్ చేశాడు. సో ఎక్కడ కూడా ఎట్లాంటి ఆ బాంబు ఆనవాళ్ళు దొరకకపోవడంతో ఆ తర్వాత అది ఫేక్ కాల్గా పోలీసులు తేల్చారు. సో ఆ తర్వాత అసలు ఫోన్ చేసింది వ్యక్తి ఎవరు ఏంటి అని అతన్ని పట్టుకునే పనిలో నిన్నటి నుంచి పడారు. సో ఇటు టెక్నికల్ టీమ్ తోటి అసలు ఈ కంట్రోల్ రూమ్కు ఎక్కడి నుంచి ఫోన్ కాల్ వచ్చింది, ఏ నంబర్ నుంచి వచ్చిందని ఆ నంబర్ని ట్రేస్ చేసే పనిలో పెట్టారు. మరోవైపు అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు కాబట్టి సో నిన్న టైంలో పట్టుకోలేకపోయాడు. కానీ అతను లాస్ట్ లొకేషన్ ఎక్కడ ఉంది, సో ఎక్కడి నుంచి కాల్ వచ్చింది, ఈ నంబర్ ఎవరిది అనే యాంగిల్లో మొత్తం కూడా నిన్న ఇటు టెక్నికల్ టీము మొత్తం అంతా సెర్చ్ చేసి ఆ తర్వాత టాస్క్ ఫోర్స్ టీము ఈరోజు మార్నింగ్ గుంటూరుకి వెళ్ళి అక్కడున్న నిందితుడిని పట్టుకొని హైదరాబాద్కి తీసుకొచ్చారు. సో అతన్ని రామకృష్ణగా పోలీసులు గుర్తించారు. సో గత కొన్ని రోజులుగా అతని మిస్సెస్కి గొడవలు అవుతున్నాయి. సో అతని మిస్సెస్ అతని నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత అతను మద్యానికి బానిస అయిపోయాడు. సో డైలీ డ్రింకింగ్ చేస్తాడు. సో ఆ టైంలోనే మత్తులో ఉన్న టైంలోనే నిన్న ఆఫ్టర్నూన్ ఫోన్ చేశాడు. మొదటగా ప్రజాభవన్లో బాంబు పెట్టామని ఫోన్ చేశాడు. సో ఆ తర్వాత నెక్స్ట్ నాంపల్లి కోర్టులో కూడా బాంబు పెట్టామని కాల్ చేశాడు. సో దీని తర్వాత అతన్ని పట్టుకున్న పోలీసులు అతన్ని విచారిస్తే అతను క్లియర్గా చెప్పాడు. సో నిన్న నాకు ఏం చేశానో కూడా తెలియదు, సో మద్యం మత్తులో చేశానని అతను ఒప్పుకున్నట్లయితే ప్రస్తుతానికి పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు చెప్తున్నారు. సో అతన్ని గుంటూరు నుంచి ప్రస్తుతానికి హైదరాబాద్కు తీసుకొచ్చారు. అతన్ని విచారణ చేస్తున్నారు. సో మరి కాసేపట్లో అతనిపైన FIR ఫైల్ చేసి రిమాండ్ కూడా చేస్తామని పోలీసులు చెప్తున్నారు. సూర్య.